అందరికీ నమస్కారం. మార్చిలో పౌర్ణమి మార్చి 13వ తేదీ ఉదయం 10:35 స్టార్ట్ అయి మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12:20 పూర్తవుతుంది. పౌర్ణమికి అరుణాచలం వెళ్లే భక్తులు కాచిగూడ మరియు సికింద్రాబాద్ నుండి అరుణాచలంకి డైరెక్ట్ గా ఎటువంటి ట్రైన్స్ లేవు. కాట్పాడికి వెళ్లి కాట్పాడి నుండి అరుణాచలంకి వెళ్లవచ్చును. మార్చిలో పౌర్ణమి డేలో వస్తుంది కాబట్టి ఎండ తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి నడవలేరు. కాబట్టి సాయంత్రం కల్లా అరుణాచలం చేరుకుని అక్కడి నుండి గిరి ప్రదక్షిణ చేయవలను. పౌర్ణమి రోజు అరుణాచలం వెళ్లేవారు మార్చి 12వ తేదీ కాచిగూడ నుండి ట్రైన్ నెంబర్ 16734 రామేశ్వరం ఎక్స్ప్రెస్ సాయంత్రం 5:30 బయలుదేరి తర్వాత రోజు కాట్పాడికి మార్చి 13వ తేదీ ఉదయం 8:10 చేరును. అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని కాట్పాడి నుండి మధ్యాహ్నం 2:10 ట్రైన్ నెంబర్ 17404 పామిని ఎక్స్ప్రెస్ కాట్పాడి నుండి బయలుదేరి అదే రోజు సాయంత్రం 5:30 తిరువన్నామలై అరుణాచలం చేరును. అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత అక్కడ నుండి బై వాక్ లేదా బై ఆటో తీసుకుని అరుణాచల టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకోవాలను. రాజగోపురం దగ్గర చేరుకున్న తర్వాత అక్కడ స్నాన గదులు ఉన్నాయి. ఫ్రెష్ అవుటకు ఒక మనిషికి 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఫ్రెష్ అయిన తర్వాత సామాన్లు మరియు చెప్పులు భద్రపరచుటకు పక్కన షాపులు కలవు. చెప్పులు లేదా ఒక బ్యాగ్ కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారు. సామాన్లు భద్రపరుచుకున్న తర్వాత టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకొని అక్కడ వినాయక స్వామి టెంపుల్ ఉన్నది. వినాయక స్వామికి దండం పెట్టుకుని అక్కడ నుండి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. గిరి ప్రదక్షిణ టోటల్ గా 14 కిలోమీటర్లు ఉంటుంది. గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసిన తర్వాత 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత నిత్యానంద స్వామి ఆశ్రమం వస్తుంది. అక్కడ టిఫిన్ లేదా భోజనం చేసి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని అక్కడ నుండి మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయవలను. 3 లేదా 4 కిలోమీటర్ల తర్వాత రమణ మహర్షి ఆశ్రమం వస్తుంది. రమణ మహర్షి ఆశ్రమం చూడడానికి ఆహ్లాదకరంగా బహు సుందరంగా ఉంటుంది. ఆశ్రమం చూసిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసి టెంపుల్ యొక్క రాజగోపురం దగ్గరకు చేరుకొని స్వామివారి దర్శనంకు క్యూ లైన్ లో వెళ్ళవలను. స్వామివారిని దర్శించుకున్న తర్వాత టెంపుల్ నుండి బయటకు వచ్చి అక్కడ కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకోవాలను. హైదరాబాద్ నుండి వచ్చిన భక్తులు తిరుగు ప్రయాణంలో డైరెక్ట్ గా ఎటువంటి ట్రైన్స్ లేదు కాబట్టి తిరుపతి చేరుకుని తిరుపతి నుండి కాచిగూడ చేరుకోవచ్చును. స్వామివారి దర్శనం పూర్తిగా రాత్రి అవుతుంది కాబట్టి కొంచెం సేపు రెస్ట్ తీసుకుని తెల్లవారుజామున 4 గంటల కల్లా తిరువన్నామలై అరుణాచలం యొక్క రైల్వే స్టేషన్ చేరుకోవాలను. మార్చి 14వ తేదీ ట్రైన్ నెంబర్ 16780 ఎక్స్ప్రెస్ ఉదయం 4:40 బయలుదేరి అదే రోజు మార్చి 14 ఉదయం 10:10 కల్లా తిరుపతి చేరును. తిరుపతి నుండి ట్రైన్ నెంబర్ 07605 అకోలా జంక్షన్ ఎక్స్ప్రెస్ మార్చి 14వ తేదీ మధ్యాహ్నం 12:30 బయలుదేరి అదే రోజు రాత్రి తెల్లవారుజామున అంటే మార్చి 15 తెల్లవారుజామున 1:40 కాచిగూడ చేరును. కాచిగూడ చేరిన భక్తులు ఎవరెవరి గమ్యస్థానాలను వారు చేరవలను.